ఇంద్రుడు ప్రత్యక్షమై అడిగాడు రాముణ్ణి, ఏం కావాలని అడిగాడు. యుద్ధంలో మరణించినటువంటి వానరములన్నీ యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు ఎటువంటి జవసత్వములతో ఉన్నాయో అటువంటి జవసత్వములతోనే మళ్ళీ పునరుజ్జీవితం అవ్వాలి, అలాగే అవి బ్రతికేటట్టుగా అనుగ్రహించమన్నాడు. రాముడితో వెళ్ళిన వానరములన్నీ మళ్ళీ అంత సంతోషంగానూ తిరిగి వెనక్కి వచ్చాయి. రాముడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మిగిలిన అవతారములు పరిసమాప్తి చేసినట్టు చెయ్యలేదు. వామనావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారం పరిసమాప్తి చెయ్యని రీతిలో రాముడు అవతార పరిసమాప్తి చేశాడు. రామావతార పరిసమాప్తిలో అందరికీ చెప్పాడు, పేరు పేరున పిలిచి చెప్పాడు, నేను రేపు వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వద్దామనుకున్న వాళ్ళందరూ వచ్చేసేయండి అన్నాడు. రాముడు సరయూ నదిలోకి దిగిపోయాడు. చిట్ట చివర సరయూ నదిలోకి దిగి సశరీరుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రాముడి వెంట వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రాముడి వెంట వెళ్ళని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మిగిలిపోయారు. అందుకే రామ కథకున్న గొప్పతనం ఏమిటంటే రాముడితో ఉన్నవాడు పాడైనవాడు ఉండడు. రాముడితో ఎవరున్నాడో, రామనామాన్ని ఎవడు పలికాడో, రామ కథని ఎవడు నమ్ముకున్నాడో, రామాయణాన్ని ఎవడు చదువుకుంటూ ఉంటాడో, ఎవడు రాముడి మీద భక్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటాడో వాడికి శ్రీరామ రక్ష. అందుకే లోకంలో ఇంకా ఏ మాట వాడరు. తనని తాను రక్షించుకోలేని వాళ్ళని ఎవరినైనా రక్షించాలి అంటే తల్లి కూడా ఒక మాట అంటుంది, నీకు శ్రీరామ రక్ష అంటుంది. స్నానం చేస్తే శౌచం వస్తుంది, శౌచం వస్తే ఆశీర్వచనం వంట పడుతుంది. అందుకే పిల్లలకి నీళ్లు పొయ్యగానే రక్ష పెట్టడానికి నీళ్లు పోసినటువంటి మిగిలిన నీళ్లు తీసి నీళ్లు పోసుకునేటప్పుడు ఒక నియమం ఉంటుంది. పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఏ పాత్రలో నీళ్లు మీరు పోసుకుంటున్నారో ఆ పాత్రలో చెంబుడు నీళ్లు కూడా మిగలకుండా స్నానం చేయకూడదు.